ప్రభు అయిన యేసుక్రీస్తు నామం నాకు మహిమ కలుగును గాక. దేవుడు నాకు ఈ సందర్భం ఇచ్చినందుకు ఆయన నామం నాకు నేను వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువలో పడిన శ్రమలు, ఆయన కష్టాల గురించి మనం ధ్యానించుతున్నాము. అందులో 6వ మాట సమాప్తమైనది. కొంతమంది మన కుటుంబాల్లో పెద్దోళ్ళు ఉంటారు, ఒంట్లో బాగానే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఆఖరి చనిపోయే టైం ఉంటుంది. అప్పుడు సొంతోళ్ళు పెద్దోళ్ళు అందరూ అడుగుతారు, ఆఖరికి ఏమన్నా మాట్లాడారా, ఏమన్నా చెప్పారా అని చెప్పేసి అని అడుగుతారు. అప్పుడు ఆ మాటల గురించి మనం సంతోషపడటం లేకపోతే దుఃఖపడటం ఉంటుంది. అదే రీతిగా దేవుడు కూడా మన కొరకు సిలువలో ఆఖరి మాటగా 6వ మాట సమాప్తమైనది, సమస్తము ముగించబడినదని చెప్పి ఆయన చెప్పాను. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. యేసు ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ప్రభు అయిన యేసు సమాప్తమనగా మానవ సంఖ్యను గుర్తించుచున్నది. ప్రభు అయిన యేసు మొత్తం లోకాన్ని సృష్టించినప్పుడు, మానవుని సృష్టించినప్పుడు 6వ దినం. అప్పుడు అది ఆ మాట 6వ మాట సమాప్తమైనది. 6 రోజులు ఆయన పనిచేసి 7వ దినమున విశ్రమించును. అది మనకు గుర్తింపుగా ఉన్నది. అదే రీతిగా ఆయన మన పాపముల కొరకు ప్రాయశ్చిత్తం చేయబడిన, మనం చేసిన పాపముల నిమిత్తం మనం పడవలసిన ఆ స్థలంలో దేవుడే మన కొరకు ప్రాయశ్చిత్తం చేశాను. అదే రీతిగా మన పాప రుణం, మన పాపముల యొక్క శిక్షను సమస్తమును ఆయనే అంగీకరించి ఆయన మీద వేసుకొని మనల్ని ఆయనతో కూడా ఉండుటకు, మనల్ని రక్షించుటకు ఆయన సమస్తమును భరించాను. అదే ఆయన సమస్తము క్రయధనమునిచ్చి పూర్తిగా, కొంచెం కాదు మొత్తం మన కొరకు ఆయన ప్రాణాన్ని, జీవాన్ని, రక్తమునిచ్చి సంపూర్తిగా తన వెలనిచ్చి మన కొరకు తన జీవమునిచ్చును. అందులో ఆయన సమాప్తం చేసాను. లూకాసు వార్త 4:18-19 మనం చదువుదాం. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటక ఆయన నన్ను అభిషేకించును. చెరలోనున్న వారికి విడుదలను, కురుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హిత సంవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపాను. దేవుడు వచ్చిన ఆయన ప్రభు అయిన తండ్రి కుమారుని ఈ లోకమునకు పంపించిన సంకల్పం ఏంటంటే, మనల్ని రక్షించుటకు ప్రభు అయిన యేసు ఈ లోకానికి వచ్చాను. ఎవరినంటే బీదలంటే దేవుని ఎరుగని అన్యజనులు ఉన్న వారిని రక్షించడానికి, వారికి సువార్త ప్రకటించడానికి, అదేవిధంగా చెరలోనున్న వారిని పలు విధములైన కష్టాల్లోనూ, అప్పుల వలన, పాపముల వలన, అదే రీతిగా విగ్రహారాధన వలన, చేతబడుల వలన కట్టబడిన ప్రజలను విడిపించడానికి ఆయన ఈ లోకమునకు పంపబడెను. ఆయన ఆ రీతిగా సమస్తమును చేసి ఆయన ముగించును. పేదలకు సువార్తను, చెరలోనున్న వారిని విడిపించుటకును, గుడ్డి వారిని చూపు పొందుటకును, అలాగే మరణించిన వారిని తిరిగి ఆయన సజీవులుగా లేపుటకును ప్రభు అయిన యేసు ఈ లోకమునకు పంపబడెను. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును కానీ మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును, అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దొంగ అంటే అపవాది, సాతాను. ప్రభు పరలోక రాజ్యమునకు వచ్చింది, పరలోక రాజ్యం కట్టబడటానికి ఈ లోకమునకు పంపబడెను. అపవాది యొక్క క్రియలను లయపరచుటకు ఈ లోకమునకు పంపబడెను. ప్రభు అయిన యేసు చెప్తున్నా, నేనే మంచి గొర్రెలకు మంచి కాపరిని. ఆయన మనకు జీవమునిచ్చడానికి, సమృద్ధి జీవం, సాధారణంగా కాదనమాట, సమృద్ధి, ఏ కొరత లేకుండా సమృద్ధి జీవాన్ని మనకి ఇచ్చుటకు ఆయన పంపబడెను. మన జీవాధిపతి మనకు తన జీవమునిచ్చి మన మరణమును ఆయన భరించును. మనం భరించవలన మరణమును, మనం పడవలన కష్టములన్నిటిని కూడా ఆయన భరించి మన కొరకు తన జీవమునే మనకిచ్చును. మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. 1వ యోహాను పత్రిక 3 అధ్యాయము 8వ వచనం కూడా చదువుదాం. అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు కనుక పాపం చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమైన. అపవాది యొక్క క్రియలు అంటే, అపవాది అనగా సాతాను యొక్క క్రియలను లయపరచుటకు, అపవాదిని జయించుటకు ప్రభు అయిన యేసు ఈ లోకమునకు పంపబడెను. ఆయన ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మనుషుల్ని రక్షించడానికే దేవుడు ప్రభు అయిన క్రీస్తును ఈ లోకమునకు పంపించెను. సాతాను యొక్క క్రియలను, అపవాది క్రియలను, చెడుతనమును, దొంగతనమును, వ్యభిచారం చేయవారిని, ఇలాంటి కార్యాల్లో ఉన్న ప్రతి ఒక్క మనుషులను కూడా ఆయన రక్షించడానికే, మనల్ని అపవాది నుండి విడిపించడానికే, తన సాతాను క్రియలను జయించడానికే ఆయన ఈ లోకమునకు పంపబడెను. 1 తిమోతి 1:15 వచనం.
పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదినై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. ప్రభువైన యేసు పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. ఆయన పాపులను ప్రేమించెను. కానీ మనం అయితే ఎవరన్నా తప్పు చేస్తే వారు మంచివాళ్ళు కాకపోతే చెడుగా ఉన్నారంటే వాళ్ళని మనం ద్వేషిస్తాం. మన వల్ల వాళ్ళని క్షమించడానికో వాళ్ళని అంగీకరించడానికి మన వల్ల కాదనమాట. కానీ ప్రభువైన యేసు చెప్తున్నారు, పాపులను రక్షించుటకే క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చినని చెప్తున్నారు. ఆయన ఏంటంటే పాపులను ప్రేమిస్తున్నాడు, కానీ వారిలో ఉన్న పాపాన్ని ఆయన ద్వేషిస్తున్నాడు అనమాట. పాపాన్ని ఎప్పుడు ఆయన అంగీకరించడం అనమాట. పాపులను రక్షించడం, ఎటువంటి పాపంలో ఉన్నా కూడా వాళ్ళని రక్షించడానికే ఆయన ఈ లోకమునకు పంపబడెను. అదే రీతిగా తప్పిపోయిన కుమారుడు కూడా తన తండ్రిని విడిచి దూర దేశానికి వెళ్ళిపోయాడు. తన దగ్గర ఉన్న ఆస్తి సమస్తమును కోల్పోయాను. ఆ తర్వాత తన దగ్గర ఏమి లేకుండా, పని లేకుండా, లేనప్పుడు భిక్షను తీసుకుని అతను లాగా మారిపోయాడు. కట్టుకోవడానికి బట్ట లేదు, ఆహారం లేదు. అయినా కూడా అటువంటి పరిస్థితులు కూడా తన తండ్రి ఇంటిని తను జ్ఞాపకం చేసుకొని వచ్చాడు అనమాట. వచ్చిన ఆ మనిషిని మనం చూసామంటే దగ్గర కూడా నిలబడలేమన్నమాట. అటువంటి అసహ్యంగా, రోతగా, చెడు వాసనతో వచ్చిన ఆ వ్యక్తిని తండ్రి దగ్గరికి వెళ్ళి కౌగిలించుకొని తన దగ్గర తీసి ప్రేమించాడు అనమాట. అదే రీతిగా మన ప్రభువైన యేసు కూడా ఎటువంటి పాపంలో ఉన్న మనల్ని కూడా రక్షించడానికి ప్రభువైన యేసు క్రీస్తు లోకమునకు పంపబడి ఉండెను. అదేవిధంగా మన పిల్లలు కూడా కొన్నిసార్లు శుభ్రం లేకుండా ఉంటారనమాట. చిన్నపిల్లలు ఆడుకుంటారు, మట్టితో ఉంటారు. అందుకని వాళ్ళని మీరు నా పిల్లలు కాదు వద్దని చెప్పేసి మనం ఎప్పుడు కూడా బయటికి నెట్టేయం. కానీ వాళ్ళని మళ్ళీ మనం వెళ్ళి వాళ్ళని శుభ్రం చేసి వాళ్ళని దగ్గరికి తీసుకుంటాం అనమాట. అదే తండ్రి యొక్క ప్రేమ. మనమే ఇలాంటి ప్రేమిస్తున్నాం అంటే మన తండ్రి అనే దేవుడు అదికంటే ప్రేమ గల దేవుడిగా మనకి ఉన్నాడు. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం కూడా చదువుదాం. మనుష్య కుమారుడు పరిచారం చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చెననెను. ప్రభు అయిన యేసు మనుష్య కుమారుడిగా పరిచారం చేయటకు వచ్చాడు. ఆయన వచ్చి మనం పరిచారం చేయటానికి, మనం ఆయనకి చేయటానికి రాలేదు, కానీ ఆయన మనకు పరిచారం చేయటానికే ఈ లోకంలో ఆయన ప్రతి ఒక్క గ్రామాల్లో, పల్లెటూరులో ఆయన తిరిగి జనాన్ని రక్షించడానికి వచ్చాడు అనమాట. తన ప్రాణమును ప్రతిగా విమోచన క్రయధనమును మనకు ఆయన అప్పగించాడు అనమాట. ఆయన దేవుని సన్నిధులు కూడా ప్రార్థించాడు అనమాట. తండ్రి, ఈ గిన్నె నీ చిత్తమైతేనే నా యొద్ద నుండి తొలగించు, లేకుంటే నా ఇష్టం కాదు ప్రభువా, నీ చిత్తమే సిద్ధించును కాకని ప్రార్థించను. అదే రీతిగా మన జీవితంలో కూడా కొన్ని సమస్యల కొరకు కొన్ని కార్యాలు మనం చేయకూడదు అన్న ఉద్దేశంతో మనం ఉంటాం. అటువంటి సమయంలో దేవుని యొద్ద మనం ప్రార్థించినప్పుడు దేవుని చిత్తమైతేనే ఇవన్నీ నా దగ్గర నుంచి తీసేయండి తండ్రి అని చెప్పి మనం అడిగినప్పుడు ఆయన మనకి కృపను అనుగ్రహిస్తారు. అదే రీతిగా ప్రసంగి 7:8 వాక్యంలో కూడా చెప్తుంది, కార్య ఆరంభం కంటే కార్య అంతము మేలు అనమాట. మనం కార్యం ప్రారంభించామంటే దాన్ని ముగించలేం. కొన్నిసార్లు మనం చేయలేమన్నమాట. అనుకుంటాం కానీ ఇది చేయాలి, అది చేయాలని అనుకుంటాం. కొన్నిసార్లు చర్చిలో పాస్టర్లు చెప్తారు, సంవత్సరానికి మీరు ఇంతమంది ఆత్మలను చర్చికి నడిపించాలి, రక్షణలోనికి నడిపించాలి, లేకపోతే మన పనిచేసే స్థలంలో కూడా ఉంటుంది అనమాట. అప్పుడు అక్కడ కూడా మీరు టార్గెట్ చేసి ముగియాలని చెప్పి అంటారనమాట. అప్పుడు అటువంటి సమయంలో మనం మన వల్ల కాదనమాట. కానీ దేవుని దగ్గర మనం అడిగినప్పుడు మన ప్రారంభం అల్పంగా ఉన్నా కూడా ముగింపు సంపూర్ణంగా చేయుటకు దేవుడు మనకు కృపను అనుగ్రహించును. కొలసీల పత్రిక 2:14 కూడా మనం ఆయనతో కూడా జీవింప చేయటానికి ఆయన శిలువలో జయోత్సవంగా పెద్ద కేక వేసి సమాప్తమైనదని చెప్పాను అనమాట. ఈ శిలువ మరణం, కష్టాలు, శ్రమలు, అవమానాలు ఇవన్నిటి చూసి ఆయన భయపడలేదు అనమాట. ధైర్యంగా, దేవా మీరు నాకు ఇచ్చిన ఈ పని నేను సమస్తమును చేసి ముగించానని చెప్పి ఆయన సంతోషంగా, గంభీరంగా చెప్పాను అనమాట. ఆయన మనతో కూడా జీవింపజేసాను. ఆయనతో మన జీవింప చేయటానికే ఆయన శిలువలో జయోత్సాహంగా ఈ కార్యమును ముగించాను. కొన్నిసార్లు క్రికెట్ ఆడటం, లేకపోతే కొన్ని గేమ్స్ ఉంటాయి, ఆటల్లో పోటీల్లో ఉన్నప్పుడు ఆడేవాళ్ళు జయించినప్పుడు వాళ్ళు ఎంత గట్టిగా అరుస్తారు కదా, పెద్దగా అరిచి మేము జయించాం, మాదే జయమని చెప్పి అంటారనమాట. అదే రీతిగా ప్రభు అయిన యేసు కూడా తను 33 సంవత్సరాలు ఈ లోకంలో జీవించినా కూడా తను చేసిన కార్యాలు అన్నింటిలో కూడా జయముగా ముగించడానికి తండ్రి తనకి సహాయం చేసిన. అందుని బట్టి ఆయన సిలువలో నేను సమస్తమును ముగించానని చెప్పి ఆయన గట్టిగా చెప్పాను అనమాట. ఆయన సిలువలో
జయోత్సాహంగా ముగించను, సాతాని క్రియలను పాతాళమును జయించను అనమాట. అదే రీతిగా ఆయన సిలువలో తండ్రి చిత్తమును చేయుటకు తనను అప్పగించింది అనమాట. అది కాకుండా తను విధేయత చూపించును. ప్రభు అయిన యేసు విధేయత కలిగి దేనిలో కూడా అధికంగా నేను నా దగ్గర నా వల్ల అన్ని చేయగలను, నాకు ఉంది, నేను చేయగలను అన్న ఉద్దేశం ఆయనలో లేదనమాట. తండ్రి చిత్తం చేయుటకే తను విధేయతను చూపించను అనమాట. అదే రీతిగా తండ్రి చిత్తమును పరిపూర్ణంగా చేసి ముగించను అనమాట. పరిపూర్ణంగా అంటే మన జీవితంలో ఎటువంటి క్రియలు ఉన్నా కూడా మనం దేవుని యొద్ద పరిపూర్ణంగా మనల్ని మనం అప్పగించినప్పుడు ఆయన మన కొరకు సమస్తాన్ని చేయటానికి శక్తిమంతుడిగా ఉన్నాడు అనమాట. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:8 కూడా తండ్రి చిత్తము పరిపూర్ణంగా చేసి ముగించును. తండ్రి చిత్తాన్ని మనం పరిపూర్ణంగా చేసి ముగిస్తేనే మనకి ఆయన మేలు చేయను. ఆఖరిగా 2 తిమోతిలకు రాసిన పత్రిక 4:6 పౌలు చెప్తున్నాడు అనమాట. నేను ఇప్పుడే నా పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది, ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అని ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించి వారందరికీ అనుగ్రహించును. పౌలు భక్తుడు కూడా తన జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చినాయి అనమాట. తను ఫస్ట్ వ్యతిరేకంగా క్రైస్తవులకు వ్యతిరేకంగా ఏది చేసినా కూడా తర్వాత దేవుడి సమయం వచ్చినప్పుడు తను ముట్టాడు అనమాట. దర్శించినప్పుడు తను మారి దేవుని కొరకు నేనేదైనా కూడా కష్టపడతానని చెప్పేసి ఆయన సమస్తం ఎటువంటి శ్రమలు వచ్చినా కూడా దేవుని కొరకు ఆఖరి వరకు దేవునిలో విశ్వాసంలో ఆ రక్షణలో నిలబడి సమస్తమును ముగించాడు అనమాట. తన ముగింపు మూలంగా తన విశ్వాసంతో చెప్తున్నాడు, నా కొరకు మంచి పోరాటం నేను పోరాడాను. మనం కూడా మన జీవితంలో ఈ లోక ప్రకారమైన జీవితంలో ఒక జీవితం మనకు ఉన్నది అనమాట. ఇందులో మనం కరెక్ట్గా మన ముందున్న పోరాటాన్ని మనం పోరాడి జయిస్తేనే మనకు నిత్య జీవం కలుగును. జీవ కిరీటం కొరకు మనం పొందటానికి మనం అక్కడికి వెళ్ళగలం. అందుకని చెప్పేసి మనం మంచి పోరాటంలో మనం మంచిగా పోరాడిన ఎడల దేవుడు మనకు సహాయం చేయను. పెద్దవాళ్ళు చెప్తారు, గురిలేని బ్రతుకు గురిటి బ్రతుకు అంటారు అనమాట. మనం ఎందుకు ఈ లోకంలో పుట్టామో, ఏదో వ్యర్థంగా తినటానికి, లేకపోతే నిద్రపోవటానికి, లేకపోతే కొంతమంది అంటారు ఊరికి తిరిగి వస్తున్నాను వలన ప్రయోజనం ఏముందని చెప్పి అంటారనమాట. అటువల్ల మనం ఉండకుండా వ్యర్థం కాకుండా నేను ఈ లోకంలో పుట్టింది ఒక సంకల్పం ఉంది, దేవుని చిత్తం ఏమైందని చెప్పి మనం కనుక్కొని తెలుసుకొని ఆ ప్రకారం మనం నడుచుకుంటే అది ప్రయోజనంగా దేవుడు మనకు మార్చును. యేసు ప్రభు నందు విశ్వాసం కలిగి రక్షణ పొంది నిత్య జీవం పొందగలము అని మనం మన జీవితాన్ని దేవునికి సమర్పించినప్పుడు మనం కూడా దేవుడు ఈ లోకంలో ఏ విధంగా తండ్రి చిత్తాన్ని చేసి ముగించాడో, సమాప్తమైందని చెప్పాడో ఈ 6వ వార్త, అదే ప్రకారంగా మనం కూడా మన జీవితంలో జీవించిన కొంచెం కాలం దేవుని కొరకు మనం నిష్ఠగా విశ్వాసముగా దేవుడు మనకిచ్చిన రక్షణను కాపాడుకొని నిత్య జీవం పొందుటకు తండ్రితో కూడా మనం ఆయనతో పరలోకంలో జీవించడానికి సదాకాలం దేవునితో ఉండులాగా మనకు దేవుడికి సహాయం చేయను గాక. దేవుడి మాటలు దీవించును గాక. ఆమె